హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంకొంత న్యూ కలెక్షన్ అనేది వచ్చిందండి. వాటి గురించి చూద్దాము. ఇవైతే స్వరోస్కి పర్ల్స్. సో, మీకు మొత్తం అన్నీ ఒకేసారి చూపించలేక వన్ లైన్ వరకు చూపించాను. ఇందులో 3 సైజెస్ ఉన్నాయండి. ఒకటొచ్చేసరికి 5 mm. మీకు ఇది ఫుల్ లైన్ కావాలన్నా ఇస్తాము. మీకు మినిమం ఇంత అని కావాలి అంటే 10 పీసెస్ వరకు ఇస్తాము. మీరు ఈ వీడియో చూసేసరికి నేను ఆల్రెడీ క్యాటలాగ్లో అప్లోడ్ చేసే ఉంటానండి, చెక్ చేయండి. అండ్ డెఫినెట్గా అయితే క్యాటలాగ్ అప్లోడ్ అయితే అయిపోయిన తర్వాతే వీడియో రిలీజ్ అవుతుంది, ఎందుకంటే దానివల్ల నాకు చాలా టైం టేకెన్ అవుతుంది అందుకని. సో ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి పర్ల్ లింక్ చైన్స్ అండి. ఇవి కట్టుతీగతో అల్లినవి. ఇందులో 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి చూడండి, ఇది ఒకటి. ఇది షైనింగ్ మారిందనమాట. కట్టుతీగ అనే షైనింగ్ అనేది కొంచెం చేంజ్ అయింది అంతే. ఇది వచ్చేసరికి మనకి ఇవి 2 కూడా సేమ్ క్వాంటిటీ అండి. 10 మీటర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ చాలా వరకు స్టాక్ వెళ్ళిపోయిందని చెప్పాలి. క్యాటలాగ్లో పెట్టలేదు నేను, అయినా కూడా స్టాక్ అయితే వెళ్ళిపోయింది. ఇవి నేను తెప్పించి చాలా రోజులైంది. 50 మీటర్స్ తెప్పించాము. ఒక 10 మీటర్స్ వరకు స్టాక్ ఉందనుకుంటా. సో ఇవేంటంటే మీకు ప్రైస్ వచ్చేసరికి 1 మీటర్ 90 రూపీస్ పడుతుంది. సో ఇంతకుముందు క్యాటలాగ్లో చాలామంది ఇవి తీసుకున్నారు నా దగ్గర. ఇది 35 సంథింగ్ అలా పడుతుందండి, ఎగ్జాక్ట్ గుర్తులేదు. క్యాటలాగ్లో ఒకసారి చెక్ చేయండి. దీనికి వీటికి వేరియేషన్ ఉంది. ఇది కట్టుతీగతో అల్లింది, ఇదేమో డైరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడైతే లోరియల్స్ అండి. లోరియల్స్లో మన దగ్గర 2 క్వాలిటీ ఉంది. ఇది వచ్చేసరికి 10 గ్రామ్స్ మీకు 30 రూపీస్ అలా పడుతుంది. ఇది వచ్చేసరికి ఓన్లీ 5 గ్రామ్స్ 50 రూపీస్ పడుతుందండి. ఇది మైక్రో పాలిష్డ్. నేను పర్సనల్గా యూజ్ చేసేది, మీరు మేకింగ్లో చూసేదైతే మాత్రం ఇది మాత్రమే. నేను దీన్నే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏది కావాలన్నా క్యాటలాగ్లో దొరుకుతుంది, యాడ్ చేసుకోండి. ఇవి రైస్ పర్ల్స్ అండి. రైస్ పర్ల్స్తో చైన్స్ అనమాట. సో నాకు ఇది చూస్తే మా నానమ్మ గుర్తొచ్చారు, ఎందుకంటే మా నానమ్మ దగ్గర ఇలాంటిదే ఉండేదన్నమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. అందుకనే నేను మేకింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకరోజు తీసుకోవాలి అని అనుకొని తీసుకున్నాను. సో ఇది కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది 6 mm బీటు, ఇదేమో 5 mm బీట్లా వచ్చిందనమాట. 2 సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఇది కావాల్సి వస్తే ఇది యాడ్ చేసుకోండి. దీని మీటర్ వచ్చేసరికి ఇది కూడా మీకు మీటర్ 90 రూపీస్ పడుతుంది. ఇది కూడా మీటర్ 90 రూపీసే పడుతుందండి. దగ్గర నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉంది క్వాలిటీ అనేది. ఇది కొంచెం పెద్ద సైజ్ వచ్చిందనమాట. సో ఇదంతా కాదు, మేము అటాచ్ చేసుకోలేము అనుకుంటే డైరెక్ట్గా ఇలా అటాచ్ చేసే మనకి చైన్ అయితే వస్తుందండి. చూసారా, ఇక్కడ జంప్ రింగ్ ఉంది. మీరు జంప్ రింగ్కి యాడ్ చేసేసుకోవటమే. ఇది ఇలా చైన్ లాగా కావాలి అన్నా కూడా ఉన్నాయి. ఒకసారి క్యాటలాగ్లో చెక్ చేయండి, చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇవైతే చాలా అంటే చాలా తక్కువ పీసెస్ ఉన్నాయండి. ఒక 10 పీస్ ఉన్నాయి. నేను మేకింగ్కి అట్లీస్ట్ ఒక 3-4 తీసేసుకున్న, ఒక 6-7 మాత్రమే సేలింగ్కి ఉంటాయి అన్నమాట. ఇది 150 రూపీస్ పడుతుంది కంప్లీట్ చైను. జస్ట్ మీరు లాకెట్ తగిలించుకోవటమే. లేదు లాకెట్ మా దగ్గరే తీసుకుంటాము అంటే మమ్మల్ని అటాచ్ చేసి ఇచ్చేయమన్నా కూడా ఇచ్చేస్తాము. అండ్ కావాలి అనుకునే వాళ్ళు పైన స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే గణేష్ చామ్స్ అండి. ఈ చామ్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చాయో. చాలా బల్క్ క్వాంటిటీలో వచ్చాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా ఉన్నాయి కూడా. చూడండి, హాఫ్ కేజీ తీసుకొచ్చాను క్వాంటిటీ వచ్చేసరికి. ఇవి మేకింగ్కి చాలా బాగున్నాయి. 2 కట్ బ్యాంగిల్ మీద మీరు అటాచ్ చేశారనుకోండి, అలా ఫిట్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు ఈ లుక్ వచ్చింది మ్యాట్ ఫినిష్లో అండి. చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ కానీ. ఇది మనకి ఈచ్ పీస్ 3 రూపీస్ పడుతుంది. మినిమం 10 పీస్ అనేది తీసుకోవాలండి. క్యాటలాగ్లో 10 పీస్ ప్రకారంగా పెడతాము, చూసి తీసుకోండి. అండ్ ఇది ఒక మోడల్ అయితే, ఇది ఒక మోడల్ అనమాట. ఈ మోడల్లో వినాయక అయితే ఇంకా బాగున్నారు. నాకైతే ఆ వినాయక కంటే ఈ వినాయకయే బాగా కనిపించారు. ఇదేంటంటే
బ్యాక్ సైడ్ ఈ రింగ్స్ వచ్చాయి కదా! మీరు 2 కట్ మీద ఫిట్ చేసుకుంటే అలా ఫిట్ అయిపోతది. సారీ 4 కట్ మీద. 2 కట్ మీద కావాలి అనుకుంటే మాత్రం ఇవి రింగ్స్ అనేవి కట్ చేసుకోవాలనమాట. ఇవి మీరు దానికే కాకుండా జ్యువెలరీ దానికే కాకుండా ఇన్విజిబుల్ చైన్స్‌కి కూడా వేసుకోవచ్చు. సో, మల్టీపర్పస్‌గా తీసుకున్నాము. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. అండ్ రాధాకృష్ణ చామ్స్ చూడండి. ఎంత క్వాంటిటీ వచ్చిందో రాధాకృష్ణ చామ్స్. ఈ వినాయకుడు 3 రూపీస్ పడతాయండి. రాధాకృష్ణ చామ్స్ కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. ఇక్కడ ఇది మనం ఎలా మేక్ చేసుకోవాలి అంటే రాధాకృష్ణ చామ్స్‌కి ఇక్కడ హోల్స్ వచ్చాయి కదా! ఈ హోల్స్‌లో వచ్చేసరికి మీరు కుందన్ కానీ, జర్కన్ స్టోన్ కానీ, లేదంటే క్లిప్ స్టోన్ కానీ అటాచ్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తది. సో, నేను మేకింగ్ వీడియో కూడా చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి వీలైతే. ఫైనల్‌గా మ్యాంగో పెండెంట్స్ అయితే వచ్చాయండి. గ్రీను, రూబీ 2 వచ్చాయి. ఇది మనకి ఈచ్ పీస్ వచ్చేసరికి 50 రూపీస్ పడతది. చాలా అంటే చాలామంది దీనికోసం వెయిట్ చేశారు. ఒక కస్టమర్ అయితే నేమ్ గుర్తులేదు కానీ నన్ను పింగ్ చేయమని కూడా చెప్పారు. కానీ మొత్తం వాట్సాప్ అప్డేట్ చేసినప్పుడు ఎరేజ్ అయిపోయిందండి. మీరు నా ఛానల్ చూసినట్టయితే డెఫినెట్‌గా ఫాస్ట్‌గా రిప్లై చేయండి. ఎందుకంటే స్టాక్ ఎంతవరకు ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. ఇది ఈచ్ పీస్ వచ్చేసరికి 60 రూపీస్ పడుతుంది. అందులోనే ఇంకో కలర్ అండి గ్రీను. ఫాస్ట్‌గా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి, చూసుకోండి. మోనాలిసా బీడ్స్ అండి. ఇందులో మనకి ఒక్కొక్క కలరు చూపిస్తాను. ఇది వచ్చేసరికి మెరూన్‌లో మీకు మేకింగ్‌కి నేను డెఫినెట్‌గా నెక్స్ట్ అప్‌కమింగ్‌లో చైన్ మేకింగ్ చేసి చూపిస్తానండి. అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. ఎందుకంటే చాలామందికి ఇది దారానికి ఎక్కించాలి అంటే కష్టం అనుకుంటున్నారు. అన్నిటికంటే ఈజీ విషయం అదే. సో, అది నాకు తెలియలేనప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాననమాట. ఇందులో మనకి ఆల్మోస్ట్ 6 కలర్స్ ఉన్నాయండి. 7 కలర్స్. సో, ఇది ఈచ్ లైన్ వచ్చేసరికి మనకి 90 రూపీస్ పడతది. కంప్లీట్ లైన్ తీసుకోవాలి. లేదు అంటే బీడ్స్ లెక్క ఇస్తాను. కానీ బీడ్స్ లెక్క అనేది తీసుకోవడానికి ట్రై చేయకండి. కంప్లీట్‌గా తీసుకోండి. మీకు ఒక చైన్ చేసుకోవాలంటే ఈజీగా 2 లైన్స్ అనేది డెఫినెట్‌గా ఉండాలి. నేను అప్‌కమింగ్‌లో దీంతో మేకింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇవి ఆనెక్స్ బీడ్స్ అండి. ఆనెక్స్ బీడ్స్‌లో ఏంటంటే ఇవి చాలా మంచి క్వాలిటీవే తీసుకొచ్చాము. ఈచ్ లైన్ వచ్చేసరికి 110 రూపీస్ పడతది. మీకు ఇలాగ లాకెట్ లేకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో ఇది మీకు ఇందులో ఇంకో కలర్ అండి. ఆనెక్స్ బీడ్స్‌లోనే 110 రూపీస్ ఈచ్ లైన్ పడుతుంది. మీరు మినిమమ్ 3 లైన్స్ ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక మినిమమ్ 4-5 లైన్స్ తీసుకోవాలి 18 ఇంచెస్‌కి అయితే. దీనికి ముందు దానికి కొంచెం వేరియేషన్ అయితే ఉందండి. ఇది కొంచెం డార్క్ కలర్, అది లైట్ కలర్ అనమాట. చూసుకోండి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు. ఇదైతే హనీ కలర్‌లో ఉందనమాట. కొంచెం డార్క్ ఉంది. మీకు ఇలా ఫోటోలో, వీడియోలో చూసిన దానికంటే ఇంకొంచెం డార్క్ షేడ్ అయితే ఉంది. ఇదైతే లైట్ పింకు. ఇది పేస్టల్ షేడ్ అని చెప్పొచ్చు. మీకు పింక్ తెలుస్తుంది. ఇది కూడా సేమ్ ప్రైసే అండి. 110 రూపీస్ పడుతుంది ఈచ్ లైన్ అనేది. క్లిప్ స్టోన్స్‌లో డ్రాప్ షేప్ అండి. ఇది హనీ కలరు. ఇందులో హనీ, వైట్ కలరు ఈ 2 కలర్సే అవైలబుల్‌గా ఉన్నాయి. వీటిలతో ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవచ్చు. అప్‌కమింగ్‌లో నేను ఇయర్ రింగ్స్ ఎలా మేక్ చేయాలి అనేది చూపిస్తాను. ఇది వచ్చేసరికి బ్లాక్ అనుకుంటున్నారేమో. ఇది పర్పుల్ కలర్ అండి. డార్క్ పర్పుల్. నేను కూడా బ్లాక్ అనే అనుకున్నాను. కానీ ఇదైతే పర్పుల్ షేడ్ అనమాట. సో, చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది పర్పుల్ షేడ్ అనేది. ఇప్పటి వరకు పర్పుల్‌లో క్లిప్ స్టోన్సే లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చాయి. పర్పుల్‌లో వచ్చేసరికి రెక్టాంగిల్ బిగ్ అలాగే ఓవెల్ షేప్ 2 అవైలబుల్‌గా ఉన్నాయి. ఈచ్ పీస్ 6 రూపీస్ పడుతుంది క్లిప్ స్టోన్. ఇవి మనం జ్యువెలరీ మేకింగ్‌లో కింద లోరియల్స్ వేసుకునే దగ్గర బీడ్స్ వేస్తాం కదండీ! వాటికి మీకు కావాల్సి వస్తే కనుక ఇవి యూస్ చేసుకోవచ్చు. ఇవేంటంటే లైట్ కలరు, డార్క్ కలరు మీకు ఈజీ అనమాట. మీరు కట్టు తీగ కొని మేక్ చేసుకునే కంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇందులో మన దగ్గర చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి నా దగ్గర స్టాక్ అయిపోయాయి కాబట్టి తెప్పించాను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి.
ఫైనల్‌గా హిప్ బెల్ట్ ఇది లాస్ట్ టైం నేనే 350కి సేల్ చేశానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో 400 పెడుతున్నారని 350 ఫ్రీ షిప్పింగ్ పెట్టాము. కానీ ఇప్పుడైతే 250లోనే వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్, బ్లాక్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది కూడా క్యాటలాగ్‌లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.